భాగవతం భక్తుల తలుపు తట్టి పుణ్యకథలను వినిపిస్తుంది. గంగలో మునుగనివాడు, భాగవత కథా సుధా లహరిలో మునుకలు వేయనివాడు ఉండడు అనుట అతిశయోక్తి కాదు. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అనే లోకోక్తిని మనం వినియున్నాం. వింటే భాగవతం వినాలి, తింటే చెరుకుగడనే తినాలి అని మనం ఎందుకు అనుకోరాదు? ప్రతి ఇంటా భాగవతం ఉండాలి, ప్రతి గంట పుణ్యకథలు చదవాలి. భాగవతం పుణ్యకథల పేటిక, ఆధ్యాత్మిక వాటిక. ఆ మహాగ్రంథంలో ఎన్నెన్నో మంచి కథలున్నాయి. అటువంటి పుణ్యకథల్లో అంబరీషోపాఖ్యానం ఒకటి. అంబరీషుడు నాభాగుని కుమారుడు. అతడు రాజకుమారుడు. పువ్వు పుట్టగానే పరిమళించునన్నట్లుగా అతడు బాల్యం నుండియే శ్రీహరి నామస్మరణయందు ఆసక్తి గలవాడై వ్రతములు నోములు ఆచరించుచు మహాభక్తుడయ్యాడు. జీవితాన్ని సన్మార్గంలో నడిపించుకునుచున్నాడు. అతనిని గూర్చి వర్ణిస్తూ పోతనగారు, విష్ణు భక్తులందు విష్ణువునందు కళంక ఎడల మనసు లంకబెట్టి విహిత రాజ్యవృత్తి విడువని వాడునై అతడు రాచ తపస్యనగనొప్పే. అటు రాజధర్మమును ఇటు భక్తుని ధర్మమును సమపాళ్లలో సవ్యసాచిగా నిర్వహిస్తున్నాడు అని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అతని మనసు పూర్తిగా విష్ణువునందే లగ్నమైంది. ఈ కథ మనకు శ్రీమద్ భాగవతమునందలి నవమ స్కంధములో కనిపిస్తుంది. భాగవత గ్రంథంలో ఎతడ వెదగిన మహాభక్తుల చరిత్రలే అడుగడుగునా కనిపిస్తాయి. అతనికి ఈహమానే హరులందు కరులందు ధనములందు కేళివనములందు పుత్రులందు బంధుమిత్రులయందును పురమునందు అంతిపురమునందు అనే పోతనగారు అంబరీషుని గూర్చి పేర్కొన్నాడు. అతడు రాజభోగములందు కోరికలయందు ఆసక్తిని లేక నిరాడంబరుడై రాజర్షివలే నిస్వార్థపరుడై జీవించుచున్నాడనుట యథార్థం. కొంతకాలమునకు అతడు సంసారముపై వాంఛను మాని భక్తి మార్గములో పయనించడం ప్రారంభించాడు. సర్వము నారాయణుడేనని విశ్వసించాడు. యద్భావం తద్భవతి అన్నట్లుగా అతని భక్తికి మెచ్చి అతని రాజ్యమునకు జీవితమునకు శ్రీహరి రక్షణ కవచంగా నిలిచాడు. అతని భార్య అన్ని విధములా అతనికి తగినది, అనుకూలవతి, సౌశీల్యవతి. వారిరువురూ కలిసి 1 సంవత్సరము 12 వ్రతమును శ్రీ మహావిష్ణువును గూర్చి చేయుటకు నిశ్చయించుకున్నారు. కార్తీక మాసమున ఆ వ్రతము చేసిన పిదప 3 రాత్రులు ఉపవసించి యమునా నదిలో స్నానం ఆచరించి మధువనమున పూజాద్రవ్యములతో శ్రీహరికి అభిషేకము భక్తిపూర్వకంగా చేశారు. సద్బ్రాహ్మణులకు ఆ సందర్భంగా వెండి గురిజలతోనూ బంగారు కొమ్ములతోనూ ఉన్న 60 కోట్ల లేగ దూడలతో గల ఆవులను దానంగా ఇచ్చారు. దీన్ని బట్టి ఆనాడు గోసేవకు ఎంతటి ప్రాధాన్యత గలదో మనకు అర్థమవుతుంది. సంపద ఎంత ఎక్కువగా ఉందో బంగారు వెండి లోహముల వినియోగం ఎంత అధికంగా ఉన్నాయో తెలుస్తుంది. తదుపరి అనేక మంది బ్రాహ్మణులకు షడ్రసోపేతమైన మృష్టాన్నమును పెట్టి వారిని తృప్తిపరిచాడు. అన్నదానం అనాది నుంచి మన దేశమున వైదికాచారం ప్రకారం జరుగుతున్నది అని స్పష్టమవుతున్నది. ఆ సమయంలో భాసుర నిగమ పదోన్యాసుడు సుతపో విలాసుడు అనుపమ యోగాభ్యాసుడు రవిభాసుడు దుర్వాసుడు అతిథి అయ్యే తన్నివాసమునకు. దుర్వాస మహర్షి అంబరీషుని గృహానికి అతిథిగా విచ్చేశాడు. అతడు సామాన్యుడు కాడు. సుతపో విలాసుడు, అనుపమ యోగాభ్యాసుడు, సూర్య తేజంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. అప్పుడు అంబరీషుడు ఆ మునికి ఎదురేగి భక్తిపూర్వకంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. అతిథి దేవోభవ అని ఆర్యోక్తి. తమ ఇంట భోజనము చేయుమని అంబరీషుడు దుర్వాసుని అర్థించాడు. ఆ మహర్షి అందులకు అంగీకరించాడు. యమునా నదికి వెళ్ళి స్నానం ఆచరించి వత్తునని చెప్పి ఎంతసేపటికి నీ రాలేదు ఆ మహర్షి. పరమధ్యానములో లీనమైపోయాడు. 12 ఘడియలు అయిపోవచ్చున్నవి. 12 ఎందే పాలనము చేయవలసి ఉన్నది. అది ఆ వ్రత నియమం. వ్రత నియమమునకు భంగము వాటిల్లునని తలంచి బ్రాహ్మణ శ్రేష్ఠులను రావించి వారి ముందు తన సందేహాన్ని ఉంచాడు అంబరీషుడు. ఒకవైపు నుయ్యి, మరొక వైపు గొయ్యి. ఏమి చేయుటకు తోచక అంబరీషుడు ఆ పని చేశాడు. వ్రత నియమం ప్రకారము
పాలన చేస్తే అతిథిగా అపరాధం చేసినట్లు. ఒకవేళ అట్లు చేయకపోతే వ్రతభంగమైపోతుంది. అప్పుడు బ్రాహ్మణోత్తములు బాగా ఆలోచించి, ఓ మహారాజా, నీరు పారణము చేయుడు అని ధర్మ సందేహ నివృత్తి చేస్తారు. అట్లు చేస్తే భుజించినట్లు కాదు, భుజింపకుండా ఉన్నట్లు కాదు అని సంశయ నివృత్తి చేస్తారు. అప్పుడు ఆ రాజర్షి అట్లే చేసి దుర్వాస మహాముని రాక కొరకై ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నాడు. కొంతసేపటికి దుర్వాసుడు యమునా నది నుండి వచ్చి రాజర్షియగు అంబరీషుడు తనను భోజనమునకు రమ్మని ఆహ్వానించి మదోన్మత్తుడై తన రాకకు ముందే భుజించాడని గ్రహించి ఆగ్రహోదగ్రుడైనాడు. ఇతడు విష్ణుభక్తుడు కాడు, దురహంకారుడని ప్రకటించాడు. పెటపెట పండ్లు గీటుచును భీకరుడై కనుక్రేవ నిప్పుకల్ పొటపొటరాల గండములు పొంగ మునీంద్రుడు హుంకరించుచున్ జట మొదలంటగా పెరికి చక్కని దానవ కృత్య ఆయుధోత్కట వరశూల హస్తయుతగారుణరించి కమించే రాజుపై. దుర్వాస మహర్షి తన శిరస్సు నుండి వెంట్రుక ఒకదానిని తీసి తన తపశ్శక్తి చేత శూలాయుధముతో ఉన్న ఒక రాక్షసిగా చేసి అంబరీషునిపైకి పంపాడు. భగవంతుడు భక్త పరాధీనుడు గదా. భక్త రక్షకుడైన శ్రీహరి అమ్మహాముని చేసిన మాయను గ్రహించి తన సుదర్శన చక్రమును తన భక్తుడగు అంబరీషుని రక్షణార్థం పంపాడు. విష్ణువు విశ్వరూపుడు. అప్పుడు ఆ చక్రము ఆ రాక్షసుని చంపి అంతటితో తృప్తి చెందక దుర్వాసుని వెంటపడింది. అప్పుడు భువి దూరు అబ్ధిచొరన్ అబ్దుల్ సొచ్చు ఉద్వేగియై దివి ప్రాకన్ దివి ప్రాకు దిక్కులకు పో దిగ్వీధులందు పోవు చిక్కి వెసన్ కృక్కినా కృంగినా కృంగు నిల్వ నిలుచున్ క్రీడించు ఒక్క వడిన్ దాసు వెంట నంటి హరిచక్రంబు అన్య దుర్వక్రమై అని పోతనగార ఘట్టాన్ని రమణీయంగా వర్ణించారు. దుర్వాసుడు ఎసడికి పోయినా ఆ సుదర్శన చక్రం అతనిని వెంటాడుతోంది. చివరికి చేయునది లేక ఆ మహాముని తనను రక్షింపుమని బ్రహ్మను ప్రార్థించాడు. ఆయన తన నిస్సహాయతను ప్రకటించాడు. పిదప పరమేశ్వరుని ప్రార్థింపగా ఆయన కూడా అట్లే చేశాడు. శ్రీ మహావిష్ణువును ప్రార్థించుమని ఈశ్వరుడు ఆయనకు సూచించాడు. అప్పుడు దుర్వాసుడు వైకుంఠమునకు పోయి శ్రీ మహావిష్ణువును దర్శించి ఆయన పాదపద్మములపై పడి నమస్కరించి సుదర్శన చక్రము బారి నుండి తను రక్షింపుమని వేడుకుంటాడు. నీ భక్తునికి అపచారము చేసి తిని మన్నింపుమని ప్రార్థిస్తాడు. నాకు మేలుకోరా నా భక్తునకు గాని భక్తజనములకేనా పరమగతియు భక్తుడెందు చనిన పరతెంతు వినువెంట గోవు వెంట తగులు కూడే భంగి అని నారాయణుడు ఆ మహామునికి తెలియజేస్తాడు. నా భక్తులకు నేనే దిక్కు. భక్తులు ఎతడికి వెళితే అక్కడికి నేను ఆవు వెంట పరువెత్తు కోడేవలే వెళ్ళేదనని చెబుతాడు. దీనిని బట్టి భగవంతుడు నిరంతరము భక్తుల యోగక్షేమములను కోరువాడని విదితమవుతుంది. తమ సర్వస్వమును మరచి నన్నే నమ్ముకున్న భక్తులను రక్షించుడే నా కర్తవ్యమని శ్రీహరి తెలియజేస్తాడు. దారుణీసురులకు తపము విద్యయు రెండు ముక్తి సేయుచుండు ముదముతోడ దుర్వినీతులగుచు దుర్జనులగు వారికి ఇవియే కీడుసేయకేలయుండు అని శ్రీ మహావిష్ణువు దుర్వాస మహామునితో అంటాడు. ఇచట ధ్వనిగర్భితంగా శ్రీహరి దుర్వాసునికి అసలు విషయాన్ని తెలియజేస్తాడు. బ్రహ్మజ్ఞాన సంపన్నులకు తపస్సు విద్య రెండును ముక్తిని ప్రసాదిస్తాయి. కానీ వారు ఆ రెండింటినీ దుర్వినియోగం చేసినచో అవి వారికి కీడు చేయగలవని ఈ పద్య సారాంశం. ఇతను మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. దుర్వాసుడు తపస్సంపన్నుడే, కానీ ఆయన ఈ ఘట్టములో ఎవరిని బాధించాడు? అనాలోచితముగా రాజర్షి అయి నిరంతరము శ్రీ మహావిష్ణువు నుండి తన మనసును లగ్నము చేసిన ఒక మహాభక్తుని బాధించాడు. ఆవేశంతో అనర్థాన్ని కొని తెచ్చుకున్నాడు. కోపావేశంలో మనస్సు పనిచేయదు. అప్పుడు ఏ పని చేయకుండుట మంచిది. మహాతపస్వి అయిన దుర్వాసుడు కోపావేశంతో దూరము ఆలోచింపక, ఎదుడి మనిషి ఎవరనేది గమనింపక, పూర్వాపరాలు ఆలోచింపక
ప్రమాదాన్ని కొని తెచ్చుకుని దిక్కు తోచక కాలుకాలన పిల్లివలే వెంపర్లాడుతున్నాడు. ఒక పొరపాటుకు ఎంత చింతిస్తున్నాడో ఇప్పుడు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం శూన్యం. చివరకు శ్రీహరి, నేను చేయనది ఏమీ లేదు, నేను భక్తులకు వశమైన వాడను, ఇప్పుడు నీవు నా భక్తుడైన అంబరీషుని శరణు వేడుమని సూచిస్తాడు. చేయనది లేక దుర్వాస మహర్షి అంబరీషుని కడకెగి అతని పాదములపై పడి శరణు కోరుతాడు. అడుసు త్రొక్కనేలా కాలు కడుగునేలా అను సామెత మనకి ఈ ఘట్టంలో గుర్తుకొస్తుంది. మూరడు ముందుకు పోయి వారడు వెనక్కు వెళ్ళినట్లనిపిస్తుంది. ఏ పని చేయాలన్నా ఎంతో ఆలోచించి రాబోయే పరిణామాన్ని కూడా యోచించి వివేకంతో, విచక్షణతో, దూరదృష్టితో ఒక పని తొట్టుపడకుండా జాగ్రత్తగా చేయాలనే విషయం ఈ ఘట్టం ద్వారా మనకు ద్యోతకమవుతుంది. తపశ్శక్తి సంపన్నులకు నిగ్రహానుగ్రహాలుండాలి, కోపావేశం పనికిరాదు అని స్ఫురిస్తుంది. అప్పుడు సుదర్శన చక్రాన్ని అంబరీషుడు వేణోళ్లా కొనియాడి దుర్వాసుని రక్షింపమని ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థనను మన్నించి సుదర్శన చక్రము దుర్వాసుని బాధింపగా వెనుదిరిగి వైకుంఠమునకు వెడలి శ్రీ మహావిష్ణువును చేరుతుంది. అప్పుడు దుర్వాసుడు సంతసించి, దేవ దేవేశుని అకలంక స్థితి గుల్చు భక్తులకు లేదడ్డంబు రాజాగ్రణీ అని అంబరీషునితో అంటాడు. ఒక సద్భక్తుడు, ఒక తపశ్శక్తి సంపన్నున కంటే మహిమాన్వితుడనే విషయం మనకి ఈ సందర్భంగా బోధపడుతుంది. భగవంతునికి సర్వస్వము సమర్పించి ఆయననే నమ్ముకుంటే ఆయన తన భక్తులను అన్ని విధాలా రక్షింపగలడనే పరమ సత్యం ఇతడ ప్రకటితమవుతుంది. తప్పులోగుని చక్రపావక దాహమున్ బెడబాసితౌ ఒప్పు ఒప్పు భవద్దయారసమో నరేశ్వరా ప్రాణముల్ సిప్పుమునువో ఈ క్రమ్మరా చేరే ధన్యుడనైతి నీకెప్పుడు శుభమేను కోరెద ఇంక పోయద భువరా అని దీనంగా అంబరీషుని దుర్వాస మహర్షి వేడుకుంటాడు. తన తప్పును తాను తెలుసుకొని మొదట ఎవరిపై ఆయన ఆగ్రహించాడు, ఆ అంబరీషుని అనుగ్రహం వలననే తనకెదురైన బాధల నుండి అతడు విముక్తుడవుతాడు. అంబరీషుని ఔన్నత్యాన్ని గ్రహిస్తాడు. ఆ జ్ఞానమే మొదట ఉంటే పరిస్థితి ఇంత విషమించేది కాదు. అహంకారం చేత ఎదుటి మనిషిని గమనింపక ప్రవర్తిస్తే ఎవరైనానూ ప్రమాదంలో పడక తప్పదనే విషయం ఇతడ మనకు అవగతమవుతుంది. అటు పిమ్మట అంబరీషుడు దుర్వాసుని పాదములకు మొక్కి ఆయనకు తృప్తికరముగా భోజనము పెట్టించి సంతృప్తిని గావించి పంపుతాడు. నీ కీర్తి ఆ చంద్రార్కము నిల్చుగాక అని అంబరీషునితో పలికి ఆ రాజర్షిని అతడు దీవించి దుర్వాసుడు అతడి నుండి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఈ మొత్తము కథ జరుగుతున్నప్పటికీ 1 సంవత్సర కాలం గడిచింది. అంతటితో అంబరీషుని ద్వాదశి వ్రతము పరిసమాప్తమైంది. ఆపై అంబరీషుడును భుజించి ముని బాధను తొలగింప నేనెంతటి వాడను, అంతయు ఆ హరి కటాక్షంతో జరిగిందేని తన వినయాన్ని ప్రకటిస్తాడే గాని అహంకరించడు. భక్తుని స్వభావం అట్టిది. విద్య వినయాన్ని ప్రసాదించాలి, అహంకారాన్ని కాదు. తన తపస్సు నిగ్రహాన్ని అనుగ్రహించాలి, కోపాన్ని కాదు. తదనంతరము రాజ్య పరిపాలనను కొడుకులకు అప్పగించి కోరికలను త్యజించి కాననములకేగి తపోధ్యానమునందు అంబరీషుడు నిమగ్నుడయ్యాడు. భక్తి ఒక్కటే భక్తులను సదా కాపాడగలదనే పరమార్థిక సత్యము ఈ కథ ద్వారా మనం గ్రహించవచ్చు. భక్తులకు అపచారము ఎవరినో చేయరాదన్న విషయం కూడా అంబరీషోపాఖ్యానం ద్వారా మనం తెలుసుకునవచ్చు. నమే భక్త ప్రణశ్యతి అనియు యోగక్షేమం వహామ్యహం అనియు గీతాచార్యుడు భక్తులకిచ్చిన హామీ సారాంశము కూడా ఇది. కావున ప్రతి మానవుడు భక్తి మార్గం ద్వారా మోక్షమును చేరుకుని నరజన్మను సార్థకం చేసుకొనాలని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి.